సో సాధారణంగా బాలీవుడ్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా కొంచెం కొంచెం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాలి, యాక్టర్గా వెళ్ళాలి అనుకునేవాళ్ళు ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం, దాంతో కొన్ని పరిచయాలు పెరుగుతాయి, ర్యాపప్ పెరుగుతుంది, అండ్ కొంచెం టెక్నికల్గా కూడా నాలెడ్జ్ వస్తుంది. అలా అని కొంచెం ఆలోచిస్తుంటారు. మీరు ఎప్పుడు అలా ట్రై చేయాలా? బేసిక్గా నాకు దానికి స్కోప్ దొరకలేదండి. ఫస్ట్ రావటమే హీరో అయిపోయాను కదా, అంటే రావటమే తెరకి పరిచయం అయిపోయాను. సో ఎలాగుండిందంటే నేను ట్రై అయితే చేశానండి, నేను పేర్లు అయితే తీసుకోను, కానీ ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన మేబీ వీడికి ఇది ఒక జస్ట్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్, వీడికి నెక్స్ట్ ఆపర్చునిటీ రాగానే వెళ్ళిపోతాడు అన్నట్టు కొంచెం వాళ్ళకి అది నచ్చేది కాదు. డెఫినెట్గా అదే కదండి, ఇప్పుడు ఒక సినిమా టేకప్ చేస్తే మేబీ ఒక 9 months 10 ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి తెరకెక్కే వరకు డైరెక్టర్తో ఉండేవాడు అసిస్టెంట్ డైరెక్టర్. సో మధ్యలో వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక రకమైన బ్యాలెన్స్. ఇప్పుడు మేబీ నేను ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను, ఈజ్ లైక్ టోటలీ వాచింగ్ ఆన్ మీ, టోటల్గా నా మీద డిపెండ్ అవుతున్నారు ఫర్ ఫ్యూ థింగ్స్ అనుకోండి. నేను మధ్యలో వెళ్ళిపోతే ఒక రకమైన ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు మేబీ దే వుడ్ హ్యావ్ థాట్. అండ్ నువ్వు ఆల్రెడీ సినిమాల్లో హీరోగా చేస్తూ ఉన్నావు కదా, అదే ఒక యాక్టర్గా చేస్తూ ఉన్నావు కదా, ఇలా వద్దులే అన్నట్టుగా డిస్కరేజ్ చేయటం జరిగిందండి. సో ఐ మేబీ అంటే ఫస్ట్ ఎంట్రీగా ఆర్టిస్ట్గా ఎంటర్ అయిపోవడం కాకుండా నాని గారు కానీ వాళ్ళందరూ ఏంటంటే ముందు చేసి తర్వాత ఒకసారి యాక్టర్ అయ్యాక దే డిడ్ంట్ లుక్ బ్యాక్. ఇప్పుడు నాని గారు కానీ సిద్ధార్థ్ గారు కానీ వీళ్ళందరూ, కానీ నాకు అది కుదరలేదు. ఎనీవే మీరు అప్పటి నుంచే స్ట్రగుల్ చేసిన, ఇప్పుడైతే మంచి పీక్ లోనే ఉన్నారు. అటు తమిళ మూవీ చేస్తున్నారు, ఇటు రానా గారి మూవీ చేస్తున్నారు. నా కెరియర్ లో అయితే ఇది బాగుంది, పర్లేదు, ఇది పీక్ అనొచ్చు. సో డెఫినెట్ గా ఇంకా మీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా పెట్టుకున్నారా ఎలా అని, లేదా ఎలా జరిగితే అలా మూవ్ అయిపోదామని? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏం లేదండి, నాకు మాత్రం కొన్ని ఆస్పిరేషన్స్ అయితే ఉన్నాయండి. నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మేబీ ఐఎమ్ బీయింగ్ ఎ లిటిల్ రిపిటేటివ్, బట్ నేను ఒక యాక్టర్గా ఒక యాక్టర్గా ఎదుగుదామని అనుకుంటున్నానండి. ఇట్ ఈస్ నాట్ లైక్ అ స్టార్ ఆర్ అ మాస్ హీరో, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా కంటే ఐ వాంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ రెస్పెక్ట్ అండి. వీడు ఒక మంచి నటుడు, వీడికి ఏ రోల్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు బాడీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏది యాస భాష అన్నీ మార్చుకొని చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్లీ కొన్నిసార్లు వింటూ ఉంటామండి మనం, ఈ కథ రాశాను, ఇది ఆయనకి, ఇది ఆ హీరోకి, ఇది ఈ హీరోకి అని. నాకు అది నచ్చదండి. నాకేంటంటే కథని బట్టి హీరో మారాలి కదా, ఆ కథలో హీరోని బట్టి ఈ మనిషి మారి అలా చేయాలి కదా. స్టోరీ అనుకున్నాక ఎవరిని తీసుకొచ్చినా వాడు చేయగలగాలి కదా, అప్పుడు కదా యాక్టర్ అని అనిపిస్తుంటుంది. సో ఆ రకంగా దట్ గ్యాప్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ వాంట్ ఫిల్ అప్ అండి. అది ఒకటి. రెండోది ఏంటంటే అండి, మనకి తమిళ ఇండస్ట్రీలో చూస్తే మేజర్గా ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారండి. ధనుష్ గారు ఒక లెవెల్కి వెళ్ళిపోయారు, ఒక 3-4 నేషనల్ అవార్డ్స్ అవన్నీ విన్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన వండర్ బార్ అని చెప్పి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి కొత్తగా వస్తున్న టాలెంట్స్కి ఆయన లెవెల్ సినిమాలు ఎలా ఉంటాయో ఆ లెవెల్లోనే సినిమాలు తీసి హీఈస్ మేకింగ్ గుడ్ యాక్టర్స్ అండి. ఇప్పుడు శివకార్తికేయన్ అనే హీరో ఉన్నారు, ఆయనే హీ డిస్కవర్డ్ హిమ్. దాని తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి గారు, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ అప్కమింగ్ యాక్టర్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ మీ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్స్. వాళ్ళని ఏంటంటే ఆల్రెడీ ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ఆ టైప్లో ఇఫ్ నేను ఆ లెవెల్కి వెళ్తే అలాంటిది ఒకటి చేయాలి. ఈయన కూడా ధనుష్ గారు కూడా స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఆయన సెల్వరాఘవన్ ఆయన వాళ్ళ ఇదండి బ్రదర్, ఎల్డర్ బ్రదర్. సో వాళ్ళిద్దరు కూర్చొని అదే అనుకున్నట్టు, మన ఇద్దరం ఇలా స్ట్రగుల్ అవుతున్నాం కదా, మనం పెద్దగా ఎదిగాక మనం ఎవరిని కింద ఉన్న వాళ్ళని, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని, జెన్యున్ వాళ్ళని పక్కగా మనం పైకి లాగాలి అని అనుకున్నారు సార్. అండ్ టుడే హీఈస్ డూయింగ్ ఇట్ ఇన్ యాక్షన్. సో సంథింగ్ లైక్ దట్ ఐఎమ్ సీరియస్లీ ఆస్పైరింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్ అండి. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, సో నాకు తెలుసు. సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్ బీయింగ్ రిజెక్టెడ్ ఫర్ సో మెనీ టైమ్స్ అండ్ యెట్ టు స్టే దేర్ అండ్ అదే జీల్, అదే డెడికేషన్తో ఉండటం. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నిజంగా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, మనం చేస్తున్నాం, రేపే షూటింగ్ అని తెలిసి కూడా ఈ రోజు కూడా క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ చాలా ఉంటాయండి. సో అక్కడ దాకా వెళ్ళి ఆ డిసప్పాయింట్ నుంచి బయటకు రావడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. చాలా టఫ్. సో ఆల్మోస్ట్ అన్ని ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక
పొజిషన్కి వస్తున్నారు కాబట్టి ఎనీవే ఆల్ ద బెస్ట్. Thanks a lot. పుల్లెన్ శివ గారు అంటే ఆయన వెరీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్టులు కూడా చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, విజయ్ నిర్మల్ గారు ఉన్నారు, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. బట్ ఎందుకో అనుకున్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. రైట్ యా కొద్దిగా అంటే అదే యాజ్ ఐ టోల్డ్ కొద్దిగా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అనుకున్నంత మ్యాగ్నిట్యూడ్లో దే కుడ్ గెట్ ఇట్ రిలీజ్డ్ అండి. బట్ యెట్ మాకేంటంటే మోర్ దెన్ ఇక్కడ యాక్చువల్గా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ కృష్ణ గారి ఫ్యాన్స్ అంతా ఆంధ్ర సైడ్ గోదావరి సైడ్ ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి మాకు అనుకున్న రేంజ్ కంటే కూడా ఎక్కువ స్పందన వచ్చింది.